బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో ఓ ఉద్యోగి సహాయంతో ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫైబర్ నెట్ లో విజయసాయిరెడ్డికి సహకరించిన ఉద్యోగిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సోదరిగా అధికారులు గుర్తించారు. కీలక ఫైల్స్ ఆమె విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కేసులో ఈ ఫైల్సే కీలకంగా మారాయని అంటున్నారు అధికారులు. ఇక శాంతిని అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖలో ఆమె సోదరిని అడ్డం పెట్టుకుని ఫైబర్ నెట్ లో వైసీపీ ఎంపీ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. ఇక విజయసాయిరెడ్డికి సహకరించిన శాంతి ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారు. రైట్, ఇక ఏపీలో సంచలనంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కేసు మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో చంద్రబాబు నాయుడిని A1గా కూడా జాయిన్ చేశారు. అయితే ఇక కేసు నమోదైన క్రమంలో ఇప్పుడు ఈ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఈ కేసులో ఎవరైతే ఇంతకు ముందు హైలైట్ అయ్యారో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తన సోదరి ప్రమేయం ఉంది. ఇక తన ద్వారా కొన్ని కీలక ఫైళ్లను కూడా వైసీపీ ఎంపీ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో తన పాత్ర కూడా ఉందని తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుపై గత ప్రభుత్వం అంటే 2023 సమయంలో దాదాపుగా 6-7 కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంటు, ఏపీ ఫైబర్ గేటు, రాజధాని ఇన్నర్ రోడ్డు, అంగళ్ళ కేసు, అలాగే లిక్కరు, మద్యం, అలాగే ఇసుక, వీటికి సంబంధించి చాలా కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా చంద్రబాబుని దీంట్లో నిందితుడిగా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు సంబంధించి చంద్రబాబు బెయిల్పై ఉన్న పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి నేతృత్వంలో వాట్సాప్లో ఒక మెసేజ్ని బేరేజ్ వేసుకొని ఎటువంటి అర్హతలు, ఎటువంటి విద్యార్థి అర్హతలు కానీ లేకపోతే ఎటువంటి ప్రామాణికంగా లేకపోయినప్పటికీ ఇష్టానుసారంగా కూడా ఫైబర్ గిల్డ్లో నియామకాలు చేసుకున్నారు. దాదాపుగా 1300 మందిని నియామకాలు చేసుకున్నారు. వీరిలో ఏదైతే చంద్రబాబు పాత్ర ఉన్నట్లు క్రియేట్ చేసి ఏదైతే దేవాదాయాలు అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉందో ఆమె పోద్బలంతో ఆమెకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కొంతమంది ఏపీ ఫైబర్ గిల్డ్లో చేరి ఆమె సహాయ సహకారాలతో త్రూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ తతంగం అంతా కూడా నడిపినట్లు ఏపీ ఫైబర్ గిల్డ్ ప్రాథమిక విచారణలో తేలినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే దాదాపుగా 1300 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఎవరైతే వీటికి పాల్పడ్డారో వారిద్దరిని కూడా తొలగించినట్లు ప్రస్తుతం జరుగుతుంది. నిన్న ఇదే అంశానికి సంబంధించి కూడా ఏపీ ఫైబర్ గిల్డ్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే 2 మహిళలు కలిసి ఈ తతంగాన్నంతా నడిపారు. ఫైబర్ గిడ్కి సంబంధించి అసలు చంద్రబాబు చేసిన తప్పేంటి, దాంట్లో చంద్రబాబు పాత్ర ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనే దానికి సంబంధించిన ఏ ఒక్క ఫైల్ కూడా ఫైబర్ గిడ్ కార్యాలయం లేదు. ఈ ఫైళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి తరలిపోయాయి. ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి దగ్గర చేరాయి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఒకదానమ్మటి ఒకటి చంద్రబాబుని నిందితుడిగా చేర్చే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి విభాగంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఆయా విభాగాల్లో పనిచేయించుకొని వారి ద్వారా ఇవన్నీ కూడా తతంగాను ఉన్న దగ్గర లేనట్టు, లేని దగ్గర ఉన్నట్లు క్రియేట్ చేసి తద్వారా దాంట్లో ప్రముఖుల పాత్ర ఉన్నట్లు క్రియేట్ చేసి దాంట్లో చంద్రబాబుని నిందితుడిగా చేర్చిన పరిస్థితి కనిపించింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలు శిక్ష అనుభవించారు, కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ముందస్తుగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు. సో ఈ ఫైబర్ గిడ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే గత వైసీపీ సర్కార్ నేతృత్వం జరిగిన తప్పిదాలపై కూడా ఏపీ ఫైబర్ గిడ్ చైర్మన్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమిక విచారణలో ఫైబర్ గిడ్కి సంబంధించి జరిగిన అక్రమాలు జరిగినాయంటూ వైసీపీ సర్కార్ చెప్పి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు, ఫైల్స్ ఏవి కూడా తమ వద్ద లేవని దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నామని చెప్పి జీవీ రెడ్డి చెప్పడం జరిగింది. రత్న. రైట్ శివ, ఒకసారి అలాగే హోల్డ్లో ఉండండి.